హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఒక 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దీంట్లో 3 అప్డేట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించినవన్నమాట. మరొక అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిందనమాట. సో ఈ వీడియోలో ఈ 4 అప్డేట్స్తో పాటుగా తెలంగాణ స్టేట్ యొక్క అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ లిస్ట్ని యూజ్ చేసి కేటగిరీ వైజ్గా మెరిట్ పొజిషన్ అయితే తీశాను. సో ఆ మెరిట్ పొజిషన్ని యూజ్ చేసి, అంటే ఏ కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనకంటే ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎన్ని అని తెలుసుకునే విధంగా ఈ పీడిఎఫ్స్ అయితే క్రియేట్ చేశాను. సో దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ 3 అప్డేట్స్ కూడాను తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించినవి కాబట్టి knrhs.telangana.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక లేటెస్ట్ నోటిఫికేషన్ సెక్షన్లో వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈరోజు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడాను ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో 27th ఆగస్ట్ రోజు సో ఇక్కడ చూడొచ్చు ఈ అప్డేట్స్ అన్నీ కూడాను వచ్చాయి. సో దీంట్లో మొదటి అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట. మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ యొక్క లిస్ట్ని అయితే ఇచ్చారు. అంటే అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నీట్ రోల్ నెంబర్ ఏంటి, ర్యాంక్ ఏంటి, స్టూడెంట్ నేమ్ ఏంటి, సో వాళ్ళకి సంబంధించి ఎన్ఆర్ఐ ఉందా లేదా, లేదంటే మైనారిటీ ఉందా లేదా అనేది కూడా ఇచ్చారనమాట. ఇది కేవలం అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. ఇది మెరిట్ లిస్ట్ అయితే కాదు. సో మెరిట్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇస్తారు. ఇది కేవలం ఒక రిఫరెన్స్ పర్పస్గా ఎవరెవరు అప్లై చేశారు అన్న లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇకపోతే మనకి రెండవ అప్డేట్ గురించి కానీ చూసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఉంటుంది కదా, అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో దానికి ఎవరెవరు అప్లై చేసుకున్నారు అని చెప్పి అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లిస్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎవరెవరు అప్లై చేశారు, వాళ్ళ కేటగిరీ ఏంటి, మేలా ఫీమేలా, రోల్ నెంబర్ ఏంటి, అట్లాగే వాళ్ళకి మైనారిటీ ఉందా లేదా అని చెప్పి. సో ఇది కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఇది కేవలం అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ అనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎన్సీసీ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత, అట్లాగే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత సో యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఇది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఓన్లీ క్వాలిఫైడ్ డేటా అనమాట. అయితే స్టూడెంట్స్ అందరూ కూడాను కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉన్నారు కదా. సో దానికోసం నేనేం చేశాను అంటే ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి ఆ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్గా తీసాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ ఉన్నారు కదా. సో అయితే ఈ లిస్ట్లో మొత్తం ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అయితే వారిలో మెరిట్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది నేను తీసానమాట. ఇలాగే ప్రతి కేటగిరీకి, ఓపెన్ కేటగిరీకి, బీసీఏ, బీసీడీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీస్కి కూడా తీయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీ కేటగిరీ లిస్ట్ చూసినట్లయితే సో ఇదన్నమాట. సో 219 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి మన స్టేట్లో మెరిట్ పొజిషన్ 1 ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్ 553 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి మెరిట్ పొజిషన్ 2 అనమాట. సో ఈ విధంగా నేను మొత్తం ఎస్టీ క్యాండిడేట్ లిస్ట్ అయితే సపరేట్గా పక్కకు తీసానమాట. సో పక్కకు తీసినట్లయితే మొత్తం అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే మనకి 1794 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ 1794 స్టూడెంట్స్లో మన మెరిట్ పొజిషన్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ 57,823 అనుకోండి. సో మీ సీరియల్ నెంబర్ స్టేట్లో 21 అనమాట ఎస్టీ కేటగిరీ లిస్ట్లో. అయితే ఎస్టీ కేటగిరీ లిస్ట్లో 21 అయితే మీకన్నా ముందు 20 మెంబర్స్ ఉన్నారు. సో 20 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది తెలిస్తే మనకి సీట్ వస్తుందా రాదా అనేది ఈజీగా అర్థమైపోతుంది కదా. ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మీకు ఈ లిస్ట్ ఉపయోగపడుతుందని చెప్పి ఇలా అయితే క్రియేట్ చేశాను. సో ప్రతి కేటగిరీకి అయితే నేను ఇది క్రియేట్ చేశాను. సో మన వాట్సాప్ గ్రూప్లో నేనైతే దీన్ని షేర్ చేయబోతున్నాను. అండ్ అలాగే మన వెబ్సైట్లో కూడా ఉంటుంది, medicalhunt.in అనే వెబ్సైట్. ఓపెన్ చేయగానే అంటే లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది కదా. సో పైన నోటిఫికేషన్ సెక్షన్ ఉంది కదా, నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి చూడొచ్చు లిస్టులు అన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో మీకు ఏ లిస్ట్ కావాలో దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.
సో ఈ లిస్ట్‌ని మనం యూజ్ చేసుకొని మెరిట్ లిస్ట్‌లో మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, మన కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది తెలుసుకొని మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎన్ని అనేది ఈజీగా తెలుసుకోవచ్చనమాట. సో అయితే దీనికి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది సో నేను దాన్ని కూడాను త్వరలోనే మన గ్రూప్స్‌లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో గానీ, వాట్సాప్ గ్రూప్‌లో గానీ సో మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ అప్డేట్ గానీ చూసుకుంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిందే ఎంబీబీఎస్, బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిందే. దీంట్లో మనకి ఎవరైతే స్టూడెంట్స్‌కి క్యాప్ కోటాకి అప్లై చేశారో వాళ్ళకి వెరిఫికేషన్ అయ్యింది కదా. సో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ అని చెప్పి క్యాప్ కోటా ఇది స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే క్యాప్ కోటాకి అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. సో మీ నేమ్ ఎందులో ఉందనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక వీడియో రికార్డ్ చేసే టైంకి లాస్ట్ అండ్ 4th అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు బీ కేటగిరీ సీట్స్కి కానీ, సి కేటగిరీ సీట్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే లేట్ ఫీజు అనేది పే చేసే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి లేట్ ఫీ అనేది 20,000 రూపీస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ అనేది 10,620 కాబట్టి మొత్తంగా 30,620 రూపీస్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే 27th ఆగస్ట్ 2 PM నుండి 29th ఆగస్టు 2 PM వరకు అవకాశం ఉంది. ఆలోగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇవైతే ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అనమాట. అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ రోజు వరకు వచ్చిన అప్డేట్స్. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఫర్దర్గా అయితే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.